బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జీఎంసీ బాలయోగి వారధి సమీపంలో సూర్యానగర్ వద్ద కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి మంగమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, వ్రతాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోన రామచంద్రరావు, సూరిబాబు, శ్రీను, జయరాజ్, గొర్రి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జీఎంసీ బాలయోగి వారధి సమీపంలో సూర్యానగర్ వద్ద కొలువై ఉన్న శ్రీ 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 దొడ్డి మంగమ్మ తల్లి ఆలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, వ్రతాలు, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోన రామచంద్రరావు, సూరిబాబు, శ్రీను, జయరాజ్, గొర్రి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. అభిషేకం చేస్తారు. అందరూ కూడా నమస్కారం చేయడం. రే కూర్చోరా, నక్షత్రాలు ఎంచుకున్నావా? పండుగ చేత లైటింగ్ సరిపోవట్లేదు. బయట తీద్దారనుకున్నాను ఇందాక ఎండలో మీ అందరికీ. మాకు అలాగే తీయలేదు మొన్న. బయట తీస్తాం.
శ్రీరామచంద్రాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః భ్యో మాయేభ్యో బ్రాహ్మణేభ్యో అస్తు అక్షరములు చేతిలో పెట్టుకోండి. ఉత్తీర్ణంతరమోదయాయ ఎడం చేతి వైపు వెనక్కి వేసుకోండి. ముగ్గు కట్టుకొని ప్రాణాయామం చేయండి. నమస్కారం చేయండి. దీపారాధన దేవతకు దూరంగా తగ్గడమ్మా. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ సంవత్సరే జగదో మాసే శుక్లపక్షే నమ్యాం తిథో గురువారే ధర్మపత్ని సహ కుటుంబస్య స్వచ్ఛాంధ్రలో భాగంగా గుత్తినదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నివారించి రీయూజబుల్ మరియు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ తో తయారైన వస్తువులను వాడాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడడం వల్ల కలిగే నష్టాలను పిల్లలకు తెలిపారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా గుత్తినదీవి సాయిరాం విద్యానికేతన్ హై స్కూల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నివారించి రీయూజబుల్ మరియు బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్ తో తయారైన వస్తువులను వాడాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడడం వల్ల కలిగే నష్టాలను పిల్లలకు తెలిపారు. విద్యార్థులచే పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు ప్లాస్టిక్ నిర్మూలనకై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. స్కూల్ అకాడమిక్ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాగేంద్రవర్మ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల నీటిలో నివసించే అనేక జాతుల జీవులు మరణించడం జరుగుతుందని, సోయిల్ పొల్యూట్ అవుతుందని, సోయిల్ పొల్యూట్ అవ్వడం వల్ల పంటలు సరిగా పండక ఆహార కొరత ఏర్పడుతుందని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలియజేస్తూ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అలాగే పేపర్తో మరియు కాటన్తో తయారైన వస్తువులను వాడాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలోక్యూషన్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిరాం విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయురాలు మాగాపు సీతారత్నం మరియు ఉపాధ్యాయులు నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్రవర్మ, ఎస్ భూలక్ష్మీదేవి, ఏ శిరీషలు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు
ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. Good morning, children. యూజ్ చేస్తాం కదా, ఈ ప్లాస్టిక్ని యూజ్ చేసి మనం ఏం చేస్తాము, మన సరౌండింగ్స్లో పడేస్తాము. అలా పడేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది. పొల్యూట్ మీన్స్ మన సాయిల్లో ఇవి డికంపోజ్ అవ్వదు. అలాగే ఈ ప్లాస్టిక్ని మనం రివర్స్లోని అది పడవేస్తాం. ఇలా పడవేయడం వల్ల ఏమవుతుంది, ఆ వాటర్లో ఉండే ఆర్గానిజమ్స్ లైక్ ఫిషెస్, టర్టిల్స్ ఇవన్నీ కూడా చనిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని మనం రీసైకిల్ చేసుకోవాలి. ఇలా రీసైకిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం మా ఎన్విరాన్మెంట్ని కాపాడుకున్న వాళ్ళము అవుతాము. మన స్కూల్లో మనం ఏం చేస్తున్నాము, చాక్లెట్స్ తింటున్నాము, తర్వాత చాలా ఫుడ్ మెటీరియల్స్ ఈ ప్లాస్టిక్ ప్యాకేజెస్తో కూడా వస్తున్నాయి. మీరందరూ ఏం చేస్తున్నారు, ఈ తినేసి ఫుడ్ మెటీరియల్స్ తిన్న తర్వాత ఈ వేపర్స్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అలాగా పడవేయద్దు. మీరు ఏం తిన్నా సరే ఆ ప్లాస్టిక్స్ని డస్ట్బిన్లో ప్రాపర్గా వేయాలి. అలా వేస్తే కనుక వాటిని గవర్నమెంట్ కలెక్ట్ చేసి రీసైకిల్కి యూజ్ చేయవచ్చు. ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, ఏదైనా ప్లాస్టిక్ ఉంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా? ఎక్కడ పడవేస్తారు? డస్ట్బిన్లో వేయాలి. అలాగే మనం రోడ్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ ఈ ప్లాస్టిక్ అనేది పడవేయకూడదు. ఎక్కడ పడవేయాలి? ఎక్కడ డస్ట్బిన్ ఉంటే అక్కడ ఈ ప్లాస్టిక్ని పడవేయాలి. ఇలా పడవేయడం వల్ల మనం ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడే వాళ్ళం అవుతాం. మన ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. Hi everyone, my name is Jainam. I am studying 2nd class. Now I am telling about avoid of single-use plastic. Single-use plastic are things we can use once and thrown away. They hurt animals and our planet. We can stop using plastic bags and straws to help. We can carry cloth bags and drink from metal or paper straws instead. Thank you. Plastic. Single-use plastic are things we use once and throw away. They are bad for animals and the earth. We can use cloth bags and refillable bottles instead of plastic bags and plastic bottles. We can say no to plastic packaging. By doing this, we can help keep our planet clean. Thank you. First of all, I thank you, Srinu sir, for giving this opportunity. Single-use plastic. This is major problem in our country. We are using plastic materials, many purposes. These plastic things we throw away in our surroundings and rivers. These plastic things can harm our environment and aquatic animals. Nearly 1 lakh aquatic animals died due to plastic things. What we have to do for overcome these problems? First of all,
we can recycle plastic things. We can also dispose plastic waste properly. Replace things with eco-friendly, biodegradable materials like paper, cotton, etc. We say no to plastic bagging. If we follow these steps, we can reduce single-use plastic and we can save our planet. Thank you. మనం ప్రతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడదామంటూ ముమ్మిడివరం నగర పంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ పి రవివర్మ ఆధ్వర్యంలో నగర పంచాయతీ ఉద్యోగులు సిబ్బంది కార్యాలయం వద్ద నుంచి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ మానవహారం నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడదామంటూ ముమ్మిడివరం నగర పంచాయతీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కమిషనర్ పి రవివర్మ ఆధ్వర్యంలో నగర పంచాయతీ ఉద్యోగులు సిబ్బంది కార్యాలయం వద్ద నుంచి ముమ్మిడివరం ప్రధాన రహదారిపై వ్యాపారస్తులకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ప్లాస్టిక్ నివారణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని 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 ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ నివారణ షాపింగ్ కోసం మన సొంత సంచినే వాడదాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ప్లాస్టిక్ నివారించాలని చెప్పింది మనం అంతా కూడా వచ్చేది. అందువల్ల ఏంటంటే అందరూ గట్టిగా చెప్పింది బ్యాన్ బ్యాన్ ప్లాస్టిక్ బ్యాన్ బ్యాన్ ప్లాస్టిక్ బ్యాన్ 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 ప్లాస్టిక్ బ్యాన్ 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 ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ నివారణ ప్లాస్టిక్ నివారణ. తరగతి విద్యార్థులకు పరీక్షా మెటీరియల్స్ పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ పండు రామ్జీ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి జడ్పీ హైస్కూల్లో మాజీ సర్పంచ్ పండు రామ్జీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులు 37 మందికి పరీక్షా మెటీరియల్స్ పంపిణీ. విద్యార్థులు ధైర్యంగా 10 పరీక్షలకు హాజరై మంచి ఫలితాలు తీసుకురావాలన్న ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా హైస్కూల్కు ప్రధాన సమస్యగా ఉన్న ఆట స్థలం కోసం కృషి చేస్తానన్న పండు రామ్జీ. ఈ కార్యక్రమంలో స్కూల్ ఎస్ఎంఎస్ చైర్మన్ గాలిదేవర బాబ్జీ, మాజీ ఎంపీటీసీ వల్లభశెట్టి, ఎంపీటీసీ గోవిందు, టీఎన్లు, టీ ప్రెసిడెంట్ నక్కా రామకృష్ణ, పి భగవంత్ దాస్ తదితరులు పాల్గొన్నారు. పాటించాలి కొంచెం, కానీ ఇంకా మారాలి. సో ఈరోజు క్లాస్లో ఉన్న 10th క్లాస్లో మీరు ఇంకా చిన్నపిల్లలు, తర్వాత మీరు కాలేజ్ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పటికీ అప్పుడు తెలుస్తుంది స్కూల్లో జరిగిన విషయాలు ఏంటి, అప్పుడు మనకి ఏం చెప్పాలి, ఎందుకు చెప్పారు అనే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ 10th ఉంటుంది, 10th క్లాస్లో పాస్ అయిపోవడం ఇప్పుడు ఈజీ అయిపోయింది అందరికీ. కానీ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో సో టీ పొడి చిక్కోలో ఎలా అడ్డుపడిపోతుందో అలా అందరూ ఫిల్టర్ అయిపోతున్నారు. మీరు ఏంటంటే ఇప్పటి నుంచే చదువు విలువ, ఇప్పటిదాకా ఎలా చదువుకున్నారు అనేది అనవసరం. కనీసం ఈ 10 రోజులైనా జాగ్రత్తగా మీ చదువు మీ చేతితో పట్టుకుని, చెప్పానుగా మనం ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే వాళ్ళు ఎవరో బట్టలు పెడతారు కదా అని మనం బట్టలు పట్టుకెళ్ళిపోకుండా వెళ్తే ఎలా ఉంటుంది, వాళ్ళు పెట్టకపోతే మనం మాస్క్ మీద బట్టలతో కూర్చోవాలి. కాబట్టి వాళ్ళు ఏం పెట్టినా ఏం పెట్టకపోయినా మనం ఒక జత బట్టలు పట్టుకెళ్తే వాళ్ళు ఒకవేళ మనకు బట్టలు పెట్టకపోతే, వాళ్ళు పెట్టిన బట్టలు మనకు సరిపోకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం, మనం కూడా పట్టుకెళ్ళిన బట్టలు వేసుకుంటాం. అలాగే మీరు కూడా మీరు ఏం చదివారో అంతే, మీరు ఎంత చదివారో అంతే శ్రద్ధగా చదువుకుని వెళ్ళండి. సమాజం ఇలానే ఉండదు, మీ 10th క్లాస్లో సరదాగా ఉన్నట్టుగా ఉండదు, అంతా మారిపోతుంది. సో నేను మొన్న ఎక్కడో చదివాను, ఎలా ఉండాలంటే మీరు ఒక బియ్యం గింజ తీసుకోండి, బియ్యం తీసుకున్నాం అనుకోండి, బియ్యం పాలు వేసి వండామనుకోండి మంచి ప్రసాదం, దేవుడి దగ్గర పెట్టే ప్రసాదం అవుతుంది. అదే బియ్యంలో పసుపు కలిపామనుకోండి అక్షింతలుగా మారుతుంది. అది అక్షింతలు దేనికి సూచకం, శుభానికి సూచకం. అలాగే అదే బియ్యాన్ని కడిగి ఉడుకుతున్న వేడిగా ఉన్న నీటిలో వేసామనుకోండి లక్షలాది మందికి ఆకలి తీర్చి అన్నం అవుతుంది.
అంటే బియ్యంలా ఎందుకు చెప్తున్నానంటే చాలా చోట్లకి వెళ్తారు, చాలా మంది స్వభావం మీ మీద పడుతుంది, కానీ బియ్యంలా ఉంటే మాత్రం అది పరమాన్నంగా మారింది మంచిదే, పసుపుతో మారింది మంచిదే, కలిసింది మంచిదే, నీటిలో ఉడికింది మంచిదే. అంటే ఏం చేసినా చివరికి బియ్యం ఎలా ఉపయోగపడింది మనకి? మంచిగానే ఉపయోగపడింది. అలాగే మీరు కూడా రేపొద్దున్న రోజున బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో కలిసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏమైనా, నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, చదువు రాకపోయినా బతికేయచ్చు, కానీ సంస్కారం క్రమశిక్షణ లేకపోతే సమాజంలో బ్రతకడం చాలా కష్టం. సో అందుకని మీరు అవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పిన ప్రతి విషయాన్ని పక్కకు తోసుకుని చేయకుండా, సో దేనికుంటే విలువదాన్ని పరిస్థితి కాదు. ఎంత మీరు దానం చేస్తే అంత ఇంప్రూవ్ అవుతారు ఎడ్యుకేషన్లో. మరి అలాగా అంత ఎడ్యుకేషన్లో డెవలప్ అయ్యి విద్యాదానం చేసిన మహామూర్తి, మాతృమూర్తి బంగుపాటి సింహాచలం గారు. ఆవిడకు ఒకసారి మనం స్కూల్లో వాతావరణం వల్ల గేమ్స్కి స్థలం లేకపోవడం వల్ల ఇట్లా మనకు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. దాంతో కొంతమంది పిల్లలు తగ్గారు. బాగా గ్రౌండ్ ఉన్న హై స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ అయినా మా పాఠశాలకి గ్రౌండ్ అరేంజ్ చేయని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం. అదే సెక్రటరీ గారు కూడా దృష్టిలో పెడుతున్నాం. మైనస్ కింద ఉందని మాకు గ్రౌండ్ తెచ్చుకోవడం. మనకి ఈ ఊరు కూడా విజిట్ చేసినప్పుడు అదే ఈ స్కూల్కి ఎలా ఉంది, ఎక్కడ చూడలేదు, మొక్కలకి ఉంది వచ్చేది. ఆ చివరి నుంచి ఈ చివరి దగ్గర ఉంది. రోడ్డు ఏమో డైరెక్ట్గా ఉంది. పిల్లలు ఉంటే యాక్సిడెంట్ పోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ పంచాయతీ స్థానం లేదా అడిగారు పెట్టనుకుని మంచి పంచాయతీ స్థలం ఏదైనా ఉందని అన్నారు. అందుకే మీరు బాగా పరీక్షలు రాసి మరి నక్కా రామకృష్ణ, ఇంకా ఇక్కడ విచ్చేసిన గ్రామ ప్రజలకు, ఉపాధ్యాయులకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. మరి ముఖ్యంగా మనకి మా చిన్నప్పుడు మేమంతా కూడా హైకోవరంలో వెళ్ళి హై స్కూల్లో చదువుకునేవాళ్ళం. ఈ రోడ్లు అప్పుడు లేవు. వర్షం పడిందంటే ఇంత రోజు వాడి ఆ మట్టిలో వర్షం పడిందంటే జారుకుంటూ పడుతూ ఎదుగు వెళ్ళి చదువుకునే పరిస్థితి. మరి అప్పట్లో హై స్కూల్ కోసం మా నాన్నగారు పండుగ గారు ముసులూరి భాస్కర్ తప్ప గవర్నమెంట్ నుంచి కానీ ఇటువంటి పెద్దల నుంచి కానీ ఏ విధమైన సహకారం ఉండేది కాదు. అప్పుడు నోట్స్, టెస్ట్. కానీ ఇప్పుడు మీకు వడ్డించిన విస్తర అయిపోయింది. వడ్డించిన విస్తర. హెచ్ఎం గారు ఎన్నో మెసేజ్లు పెట్టి అన్ని సబ్జెక్టులో కూడా జిరాక్స్లు తీయించిస్తున్నాం అందరం కూడా. అలాగే గవర్నమెంట్ పరంగా, యూనియన్స్ పరంగా అందరూ కూడా పెద్దలంతా కూడా మీకు ఇంత సహకారం అందిస్తున్నారంటే మరి వడ్డించిన విస్తరే. మీరు సరిగ్గా దాన్ని తినడం లేదు. ఆ వడ్డించిన విస్తరనే మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా చక్కగా ఆ విస్తరణ వినియోగించుకుంటూ రేపు రాబోయే కాలంలో మండే నుంచి మీరు ఎగ్జామ్స్ రాస్తారు. మా పిల్లలంతా కూడా మంచి పిల్లలు సార్. ఒక రకంగా చెప్పాలంటే మంచి పిల్లలు అంటే మేము చెప్పిన పాఠాలు జాగ్రత్తగా వినేవారు. అలాగే టెస్ట్లో నిరంతరం రోజు ఒక టెస్ట్ అండి. ఇంచుమించుగా 2 నెలల నుంచి రోజు టెస్టులు జరుగుతున్నాయి. టెస్టులు కూడా చాలా బాగా రాస్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి మార్కులతోటి పాస్ అవుతారని గ్యారంటీగా మన పాఠశాలకి, అలాగే మన పెద్దలకి, అలాగే మండలానికి, జిల్లాకి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఈ సందర్భంగా నేను వీళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. సార్ మీరు చక్కగా నిజంగా అద్భుతం సార్. మీలాంటి వాళ్ళు మాకు జనవరి 26 జరుపుతానన్నారు. చాలా సంతోషం అండి. ఇంతకంటే అటువంటివన్నీ మనం జరుపుకుంటే పిల్లల్లో కూడా చక్కగా నడవడిక బాగుంటుంది. అదే కాకుండా చదువు పట్ల మీరు ఇంత బాగా చెప్పినందుకు మాకు ఇంత సపోర్ట్గా మీలాంటి వాళ్ళు ఉంటే మేము ఇంకా ముందు చూడండి. పిల్లలు ఎవరైనా బొమ్మని కొట్టినా ఎంత బాగా మనం మాట్లాడారంటే నిజంగా ఆయన ఒక పేరెంట్ కాదు, సర్పంచ్ కూడా కాదు. అంటే ఒక దేవుడు లాంటి నేను చూస్తున్నాను. ఆయన మాటలు స్పష్టంగా విన్నాను నేను. ఎంత బాగా సపోర్ట్ చేశారు మీకు మాకు కూడా. మరి అటువంటి వ్యక్తులు మనకు ఉండాలి. ఉంటే విద్యాపరంగా మేము
అట్లాగే పాఠశాల కూడా డెవలప్ అయిందట బాలయ్య గారి టైంలో. ఇవన్నీ కూడా విషయాలు కూలంకషంగా చాలా చక్కగా చెప్పారు. మరి ఆయనకి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరంతా కూడా మంచిగా అయ్యే కాకుండా మరి పెద్దలైన రామ్జీ గారు అయ్యే కాకుండా ఇంకా ఆయనకి పాపం ఆరోగ్యం సరిగ్గా లేదన్నారు, అయినప్పుడు కూడా వచ్చారు ఆయన. అలాగే పెద్దలు చాలా మంది వచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఆయన పెద్ద మనసు బాగా ఆయన సంపాదించుకున్నారు. ఇంకా మంచి ఐటమ్ మీకు ఇవ్వడానికి బాగుంటుంది అని మీకంటే వచ్చి 10th క్లాస్కి. అంచేత మా అందరితో ఒకటే ఆశయం, ఒకటే కోరిక, మీరంతా 10th క్లాసు ఏం భయపడక్కర్లేదు, చక్కగా రాయండి, ఫ్రీగా రాయండి, మంచి మార్కులతో పాస్ అవుతారు. రిజల్ట్ కొత్తపల్లి హై స్కూల్లో A1 గ్రేడ్లో చాలా మంది మొత్తం 40 మంది పాస్ అయ్యారని వార్త మేము వింటాం, మీరు వింటారు, అందరూ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని పూర్తిగా తొలగించి నూతనంగా నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించడంతో ఈ యొక్క అన్నదానం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మసిరెడ్డి నాగేశ్వరరావు, సర్పంచ్ పిట్టా సూనరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని పూర్తిగా తొలగించి నూతనంగా నిర్మించిన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహం పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించడంతో ఈ యొక్క అన్నదానం ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మసిరెడ్డి నాగేశ్వరరావు, సర్పంచ్ పిట్టా సూనరావు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదిగో 3-4 ఖాళీగా ఉన్నాయి వ్యక్తి అన్నదానం ఈరోజు మహా అన్నదానం కనుక భక్తులు 50 మంది వచ్చి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంది. ఎవరైనా వేస్ట్ వద్దని దయచేసి చంద్రరావు గారు
మలికిపురం మండలం గొల్లపాలెం కేసనపల్లి వద్ద ఆందోళన చేపట్టిన తూర్పుపాలెం గొల్లపాలెం గ్రామాల ప్రజలు. ఓఎన్జీసీ జీజీఎస్ఎస్ లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మలికిపురం మండలం గొల్లపాలెం కేసనపల్లి వద్ద ఆందోళన చేపట్టిన తూర్పుపాలెం గొల్లపాలెం గ్రామాల ప్రజలు. ఓఎన్జీసీ జీజీఎస్ఎస్ లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో అని భయంతో జీవిస్తున్నామంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీజీఎస్ ను ఆనుకొని పీచు ఫ్యాక్టరీ ఉండడంతో ఏదైనా ప్రమాదం జరిగితే దాని తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి పీచు ఫ్యాక్టరీని కానీ ఓఎన్జీసీ జీజీఎస్ను ఇక్కడ నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఓఎన్జీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తమ గ్రామాల ప్రజలను రక్షించాలని కోరారు. ఓఎన్జీసీ ప్రమాదాల నుండి కాపాడాలి తూర్పుపాలెం గొల్లపాలెం ప్రజలను ఓఎన్జీసీ ప్రమాదాల నుండి తూర్పుపాలెం గొల్లపాలెం ప్రజలను ఓఎన్జీసీ ప్రమాదాలు తూర్పుపాలెం గొల్లపాలెం ప్రజలను కాపాడాలి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి ఓఎన్జీసీ నిర్లక్ష్యం తూర్పుపాలెం సరిహద్దుల్లో ఉన్నాం. మేము రాపాక జయలక్ష్మి అండి. మేము ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి. చాలా భయంతో పిల్లలతోటి కూలీనాలు చేసుకుని బతికి లేబర్ వాళ్ళు ఇవ్వండి. మేము భయంతో నిద్ర లేకుండా ఓఎన్జీసీ ఏం జరుగుతుందో, ఈ పీస్ ఫ్యాక్టరీలు ఏం జరుగుతున్నాయి అనేసి అనునిక్షము భయంతో బతుకుతున్నామండి. మాకు ఓఎన్జీసీ వాళ్ళు న్యాయం చేసండి. ఈ చదువుకుని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇచ్చిలాగా, లేకపోతే ఏదైనా మమ్మల్ని దత్తత చేసుకుని మా గ్రామాన్ని మమ్మల్ని ఆదుకునేలాగా మమ్మల్ని కాపాడటానికి ఓఎన్జీసీ వాళ్ళని రమ్మని మేము అడుగుతున్నామండి. మేమైతే ఆర్థికంగా కూలి చేసుకోవాలండి. అలాంటిది మేము భయంతో బతికి అంటుకుపోతున్న పీసు బ్యాటరీని మీరు అరికట్టాలండి. అప్పుడే 5-6 సార్లు అంటుకుపోతున్నాయండి. మాకు సమాధానం చెప్పి మేము గుండెల మీద చేత్తో పెట్టుకుని బతుకుతున్నామండి. ఎందుకని అలాగా పీసు బ్యాటరీలుగా అర్హత మీరు ఎలాగ ఇచ్చారండి? మరి ఏమి అర్హత ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? అది పర్మిషను పీసీ బ్యాటరీని ఓఎన్జీసీని ఆనుకుని ఉంటాము. అది ఎంత ఘోరం అండి. మీరు ఓఎన్జీసీని అయినా తప్పించండి, పీసీ బ్యాటరీని అయినా తప్పించండి. మాకు రక్షణ కలిగించండి. మేము కూలి చేసుకుని మా స్థానం అండి, మా ఊరు, మా గ్రామము, మేము బతకటానికి భయపడిపోతున్నామండి. మీ వల్ల మాకు ధైర్యంగా మీరు సహాయం చేయడానికి ఎదుర్కొస్తారని కోరుతున్నామండి. ఇప్పుడు మనం తూర్పుపాలెం కేసనపల్లి వెస్ట్ జీజీఎస్ దగ్గర ఉన్నాం. ఓఎన్జీసీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ అయింది. దరిమిల సుమారు 90-80 హాస్పిటల్ పాలైపోయారు. అది జరిగి ఇంకా ఒక రోజు గడవలేదు. నిన్న మరలా పీసీ ఫ్యాక్టరీలు అంటే ఓఎన్జీసీ జీజీఎస్ను ఆనుకుని ఉన్నటువంటి ఈ పీసీ ఫ్యాక్టరీలను అవి కూడా నిన్న ప్రమాదానికి గురైనాయి. దాని ప్రక్కనే మరలా ఇంకో ప్రమాదం కూడా పొంచుంది. ఏంటంటే సబ్ స్టేషను. ఈ 3 ఒకే కేంద్రంగా కలిసి ఉండటం వలన ఈ 2 గ్రామాలకి రాబోయే రోజుల్లో ప్రమాదం పొంచున్నదని మేము ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఎలాగంటే ఓఎన్జీసీ జీజీఎస్ను ఆనుకొని పీసీ ఫ్యాక్టరీలకు ఇచ్చినటువంటి అధికారి ఎవరో కానీ చాలా గట్స్ ఉండాలి అటువంటి పనులు చేయాలంటే. కారణం ఏంటంటే అక్కడ ప్రమాదం జరిగినా జీజీఎస్కే ప్రమాదం, జీజీఎస్లో ఏం జరిగినా
ఆ ఫిష్ ఫ్యాక్టరీల ప్రమాదం, ఈ రెండు ప్రమాదాలు కలిపి గొల్లపాలెం తూర్పుపాలెంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రమాదం పొంచి ఉన్నదన్న సంగతిని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. దయించి ఓఎన్జీసీ వారు అలాగే దీని మీద పై అధికారులందరూ కూడా స్పందించి దీని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తగిన మూల్యం ఈ గ్రామ ప్రజలు అనుభవిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇప్పటికే ఓఎన్జీసీ వల్ల భూమి కుంగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రెండవది, ఇక్కడ గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఫ్యాక్టరీలు తగలబడి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎవరు స్పందించట్లేదు. కనుక గ్రామం తరపున మేము ఈ రోజున విన్నపాన్ని గవర్నమెంట్కి మేము తెలియజేస్తూ ఉన్నాం. తూర్పుపాలెం గొల్లపాలెం మధ్యగా ఉన్నటువంటి ఓఎన్జీసీ వ్యవస్థ మనందరికీ తెలుసు. మరి ఈ రెండు గ్రామాలకి ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మరి మొన్న అయితే గ్యాస్ లీక్ అయ్యి యనమండూరు అస్వస్థకు గురయ్యారు. నిన్న ఆ పక్కనే ఈ ఓఎన్జీసీ గోడనే అనుకున్నటువంటి ఫిష్ ఫ్యాక్టరీ అంటుకుని మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులు అయ్యారు. ఎందుకంటే ఓఎన్జీసీ వెల్స్, ఈ చుట్టుపక్కల ఉన్న వెల్స్ అన్నీ కూడా ఈ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థకి వాటిని పైప్ లైన్ ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఆ ఫిష్ ఫ్యాక్టరీ పైరైనటువంటి ఆ పైరుల్ని ఆ ఓఎన్జీసీలో పడితే ఒక్కసారిగా ఈ తూర్పుపాలెం గొల్లపాలెం గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కుబడి మరో నగరం కంటే అత్యంత ప్రమాదమైనటువంటి పరిస్థితులు మరి తుటిలో తప్పినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందనే భయంతో ఈ ఓఎన్జీసీ వ్యవస్థ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చిన్న స్థాయి ప్రజలు ఏ రోజుకి ఆ రోజే కూలీ నాలీ చేసుకుని వారు పొట్ట చేతి పట్టుకుని బతుకుతున్నటువంటి చిన్న స్థాయి జీవనాన్ని గడిపేటటువంటి మనుషులు ఈ చుట్టుపక్కల ఉన్నారు. వారందరికీ ఎవరు భరోసా? ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు వీరికి మరి వీరి కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు? మరో గతంలో జరిగినటువంటి ఒక నగరాన్ని ఒక్కసారి నగరం యొక్క పరిస్థితిని మీ అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి మా కలెక్టర్లు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద మరి తగిన చర్య తీసుకుని ఈ ప్రాంతంలో ఉంటే ఓఎన్జీసీ లేదా ఆ ఫిష్ ఫ్యాక్టరీ లేదంటే ఏదో ఒకటి ఉండేలాగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఓఎన్జీసీ పక్కనే మరి ఇటువంటి సంస్థలన్నీ పెట్టి అగ్నికి సున్నితంగా ఆహుతైపోయేటటువంటి ఫ్యాక్టరీలు మరి ఈ ఓఎన్జీసీని ఆనుకునే ఇక్కడ అప్పుడే ఇది 5వ ఆ ఫిష్ ఫ్యాక్టరీలో అంటుకోవడం ఇక్కడ ఈ చుట్టుపక్కల. గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం ఇలాగే ఫిష్ ఫ్యాక్టరీలు అంటుకుని మా ఊరు తూర్పుపాలెం ఇంచుమించుగా ఒక 20-30 ఇళ్ళు దగ్ధం అయిపోయినటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ గుర్తు చేస్తున్నారు. ఇలాంటి భయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ చుట్టుపక్కల ప్రాంతీయులంతా మరి అనుక్షణం చస్తూ బతుకుతున్న విషయాన్ని ఓఎన్జీసీ వారు గ్రహించి మరి దీనికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు, కలెక్టర్లు కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలించి దీని మీద సరైన చర్య తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడడానికి ముందుకు రావాలని ఓఎన్జీసీ వ్యవస్థను జిల్లా అధికారులను మరి మా తూర్పుపాలెం గొల్లపాలెం ప్రజల తరపున మేమందరం కూడా కోరుకుంటూ మరి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7 శనివారాల మొక్కులతో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతుండటంతో ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు తనిఖీలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 7 శనివారాల మొక్కులతో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతుండటంతో ఆలయంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు తనిఖీలు చేశారు. క్యూ లైన్లలో ప్రదక్షిణలు చేసే భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దీనికి తీసుకోవాల్సిన చర్యల గురించి విజ్ఞానాలు స్వీకరించారు. తిరుమల తరహాలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో భక్తులు ఎదుర్కొంటున్నారు. రాబోయే వేసవి దృష్టిలో పెట్టుకుని వేసవి తాపం కలగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయలు, 200 రూపాయలు, 116, 1116లలో దర్శనం క్యూ లైన్లు పరిశీలించి త్వరగా భక్తులు దర్శనం అయ్యే విధంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పరిశీలించారు. తొలుత స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 3 వీధులలో చీపురు పట్టి శుభ్రం చేశారు.
అలాగే పార్కింగ్ ఈ పార్కింగ్ ఆ పార్కింగ్ ఒకటే పెట్టుకోండి. అక్కడెక్కడే కలుసుకుంటే ఇక్కడెక్కడే కలుసుకుంటారు. అక్కడ స్కానర్ అది ఉందండి. స్కానర్లో ఇదే కాకుండా ప్రతి శనివారం వచ్చి కోరుకుంటున్నారా? ఎన్ని గంటలకు వచ్చారు? ఎలా వస్తున్నారు? జన్మకి వస్తారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు 4 గంటల రిజర్వ్ చేసుకుంటారా? మన మాతృభూమి పైన, మన సంస్కృతి పైన, మన సనాతన ధర్మం పైన ఎవరు ఇప్పుడు కూడా ద్వేషాన్ని పెంచుకోకూడదు. అది మానవ మనుగడకే ప్రమాదం. మనం ఏమి లేదు అది ఇబ్బంది తెలియదు కదా. సార్ ఆడవాళ్ళ టాయిలెట్స్ చాలా ఇబ్బందిగా, టాయిలెట్స్ ఇబ్బంది. ఒక్కొక్కరు క్యూలో అరగంట దాని మీద దృష్టి పెట్టాము. పార్కింగ్ లో కడుతున్నాం, ఈ పార్కింగ్ లో కడుతున్నాం. అలా ఎదరు కార్లు కడుతున్నారు. 1 సప్లై చేశారు. 36 పట్టుకొచ్చాను. టెంపుల్ తరఫున అక్కడ నేను పట్టుకొచ్చిన 36 కాక మీరు టెంపుల్ తరఫున కడుతున్నారు. 10 అంటే లేడీస్ కి 5, జెంట్స్ కి 10, 10, 20, 25, 56 మంది మొదలండి. 4 నెలలు మాకు ఒక 5-6 మాసాలు టైం ఇస్తున్నాము. 4-5 నెలలు ఎన్ని సెపరేట్ చేస్తాం. 36 సార్. సత్కృతాయాస్తమంగళం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.